Guys, it's time for us to check out the room and also it's time for you to check out the whole vlog. Let's go guys, lunch time అయితే అయిపోయింది. మనమైతే ఇక్కడ సత్యబాబు బిర్యానీకి అయితే వచ్చేసాం. ఇక్కడ మోస్ట్ స్పైసియస్ట్ బిర్యానీ ఉంటదంట. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. మనమైతే ఒక చిట్టి రొయ్యలు ఆల్సో ఒక చికెన్ ఫ్రై ఆర్డర్ చేసేసాం. చిట్టి రొయ్యలు గాయ్స్, చిట్టి రొయ్యలు. ఆ ఫ్రైని ఆ బగారా రైస్ లో అలా కలుపుకొని ముద్ద పెట్టుకుంటే ఎలా మంట మండిపోతుంది, మూత మోగిపోతుంది. మంట ఎంత మండినా మనం మాత్రం తినేది ఆగేదే లేదు, తగ్గేదే లేదు ఈ విషయంలో మాత్రం. లిటరల్లీ ఆ మంటకి కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోతున్నాయి, బట్ స్టిల్ తగ్గేదే లేదు ఈ విషయంలో మాత్రం. గట్టిగా గుద్దేద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చాం. ఇక్కడ కట్ట అయితే ప్రీ ప్యాక్డ్ అనమాట, ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి కట్ట అండ్ పెరుగు చట్నీ. సో కట్ట కూడా టెక్స్చర్ చాలా బాగుంది, థిక్గా ఉంది, ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంది. కాల్లో డబల్ మసాలా వేసుకుని తినే మనకే గోబల్ వీ అంటే అర్థం చేసుకోండి. సత్యబాబు ఫస్ట్ నుంచి తినాల్సిందే. గోబల్ వాసిపోయిన తర్వాత పక్కా తాగాల్సిందే. బాదం పాలు బేళ పక్కా మాస్ అన్నమాట సత్యబాబు. ఓన్లీ మాస్ పీపుల్కే. చూడండి, మాస్ పీపుల్ ఇల్లే. మాస్ అమ్మ ఊరు ఒలింపిక్స్ పంపించాను రా. ఫైనల్లీ సత్యబాబులో లంచ్ కంప్లీట్ చేసుకుని ఐకియాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఐకియా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఐకియా గురించి మీకు తెలియదే ఉంది. ఒక రూమ్ ప్లాన్ కావాలన్నా, ఒక హోమ్ ప్లాన్ కావాలన్నా ఇక్కడ ఉంటుంది. అదిలిపోతుంది ఏంటి ఇది? ఇటే బాబు అమ్మ. ఓ టీ షర్ట్ బాగుందిగా. ఇవి తీసుకుని వేసుకోవడం లేదు బ్రో, ఛాన్స్ సగం చిరిగిపోయి కట్టేసి. పెళ్ళికి సెట్ ఇది వేసుకుని తిరగనా? ఇక్కడ ఈ లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఈ ఐకియా మొత్తంలో పర్టికులర్గా దిస్ రూమ్ అయితే చాలా చాలా రాయల్గా ఉంది, చాలా బాగుంది. వీ కెన్ ఆల్సో మేక్ అవర్ హోమ్ లైక్ దిస్, కాకపోతే చాలా బలంగా అనుకోవాలి, అనుకుంటే అయిపోద్ది. ఆల్సో ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి, పిల్లలు వస్తే దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ హియర్. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొత్త బైరవా ఈ ఐకియాలో ఎక్కడ తిరిగినా మనకి దారి మర్చిపోతాం. దిస్ ఇస్ లైక్ జంతర్ మంతర్. సో పొద్దు నుంచి తిరిగి వెళ్ళిపోయాం కాబట్టి క్యాఫ్టేరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్లిమిటెడ్ టైమ్స్ మనం రీఫిల్ చేసుకోవచ్చు, అందుకే వచ్చాం. మేమైతే ఒక గ్లాస్ తీసుకుని ఇద్దరం అన్లిమిటెడ్ కాబట్టి అన్ని టేస్ట్ చేసేసాం. అన్ని టేస్ట్ చేసిన మనకి ఒకటి కూడా నచ్చలేదు. ఆయన పందికి అని తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. నేను పంది కాదు, ఇది పాండ్స్ పౌడర్ కాదు. అందుకే సిగ్గు లేకుండా మళ్ళీ రీఫిల్ చేసుకొని మళ్ళీ తాగేసాం. నచ్చకపోయినా కట్టిన బిల్లుకి న్యాయం చేయాలి కాబట్టి ఎన్నిసార్లు తాగుతాం. సో ఫైనల్లీ మనం తీసుకున్న కొన్ని ఐటమ్స్ బిల్లు కట్టేసి బయటకి అయితే వచ్చేసాం. సో ఐకియా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ నుంచి సీదా విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం. స్నేహమేరా జీవితం, సాయమేరా శాశ్వతం. సో గాయ్స్, ఫైనల్లీ ద ట్రిప్ ఇస్ ఓవర్ అండ్ వి ఆర్ గోయింగ్ టు అవర్ హోమ్. చూద్దాం, ఇక్కడ నుంచి 320 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం అప్రాక్స్ 5:15 అయింది. చూద్దాం ఎన్నింటికల్లా వెళ్ళగలము.
సో ఐక్యూలో తినింది మనకేం సరిపడదు కాబట్టి ఇక్కడ దారిలో లక్కీ రెస్టారెంట్ ఉంటే అక్కడైతే ఆగిపోయాం. అక్కడ షవర్మా చాలా బాగుంటుంది టాకు. సో తినేద్దాం పదండి. సో మనమైతే 2 షవర్మా ఆర్డర్ చెప్పేసాం. లోపల స్టోర్ కింద ఇచ్చిస్తే అన్న 2 షవర్మాలు చుట్టి ఇచ్చేసాడు. రోల్స్ చేయడం అలవాటే మనకి. డిగ్రీ పట్టా తీసుకున్నప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు, కానీ షవర్మా తీసుకుంటే మాత్రం ఉత్సాహం వచ్చేసింది. ఓర్ నాయనో ఓరి బాబో వీడియో ఓడరు, అది నేనే కంగారు పడకండి, టెర్రరిస్ట్ అనుకోమాకండి. తలకి గుడ్డ కట్టేసాం, హెల్మెట్ పెట్టుకుంటాం కాబట్టి. సో మనకి ఇక్కడ షవర్మా అయితే నచ్చలేదు అనమాట. మనకి షవర్మా అంటే మన విజయవాడలో 8 స్ట్రీట్ లో ఉన్న చార్కోల్ షవర్మానే. సో ఫైనల్లీ షవర్మా కూడా తినేసాం కాబట్టి ఇంకెక్కడ బ్రేక్లు లేకుండా సీదా విజయవాడ వెళ్ళిపోతాం పదండి. ఎక్కడ బ్రేక్ వేయకూడదు అనుకున్నాం, మనం వాటర్ బాటిల్ కోసం ఇక్కడ ఆగాల్సి వచ్చింది. నైట్ టైం హైవేలో డ్రైవ్ చేయాలంటే చాలా స్కిల్ ఉండాలి, వెనకాల కూర్చోవాలంటే చాలా ధైర్యంతో పాటు లక్ కూడా ఉండాలి. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసింది. వచ్చి రాగానే ఇక్కడైతే యాక్సిడెంట్ చూసాం. ఎక్కడ తిరిగినా బ్యారేజ్ ఎక్కితే మాత్రం ఇట్ ఫీల్స్ లైక్ అవర్ హోమ్. Done with the trip. Successfully done.